రైట్ మరొక బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ చేసిన వ్యాఖ్యలతో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి ఘటనలో కేసులు నమోదయ్యాయి. ఇరు వర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మల్లన్న ఫిర్యాదు మేరకు జాగృతి కార్యకర్తలపై, జాగృతి నేతల ఫిర్యాదుతో మల్లన్నపై పోలీసులు కేసు నమోదు చేశారు. జూలై 12న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కవితను ఉద్దేశించి మల్లన్న చేసిన వ్యాఖ్యలతో తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటున్నాయి. దీంతో జాగృతి కార్యకర్తలు తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి చేశారు. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న ప్రైవేటు సెక్యూరిటీ అధికారి గాలిలోకి 6 రౌండ్ల కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీస్ సిబ్బంది పై అధికారుల సహాయంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. క్లూస్ టీం సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించింది. ఈ ఘటనలో జాగృతి కార్యకర్త ఒకరు గాయపడ్డారు. అలా ఇల్లు గులేట్ కొట్టు దొలాడుతురా సెల్లులో నువ్వు కొట్టావా ఇదంతా మీరు వీడియో తీసుకొని పెట్టుకోరా మరి. ముందుగా తీన్మార్ మల్లన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తెలంగాణ జాగృతి కార్యకర్తలు కవిత ప్రేరణతో తమపై దాడికి దిగారని, ఆస్తిని ధ్వంసం చేసి తనను హత్య చేసేందుకు యత్నించారని తీన్మార్ మల్లన్న ఫిర్యాదులు తెలిపారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు జాగృతి కార్యకర్త లింగమయ్య ఫిర్యాదు మేరకు తీన్మార్ మల్లన్నపై కేసు నమోదైంది. మల్లన్న వ్యాఖ్యలపై ప్రశ్నించేందుకు క్యూ న్యూస్ కార్యాలయం వద్దకు వెళ్లగా మల్లన్న వర్గం తమపై దాడి చేసి కత్తులు, తుపాకులతో మహిళలను బెదిరించారని, మర్యాదకు భంగం కలిగించారని ఆరోపించారు. ఫస్ట్ అటాక్ మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ చేసిన వ్యాఖ్యలతో తీవ్ర పరిణామాలైతే చోటు చేసుకున్నాయి. తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి ఘటనలో కేసులైతే నమోదయ్యాయి. ఇరు వర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ మార్నింగ్ పద్మ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోని అటు బీసీ వాదం, ఇటు పార్టీ బీఆర్ఎస్ పార్టీ వర్గాల మధ్య పెద్ద ఎత్తున దుమారం లేవిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి చూసినట్లయితే ఒక బహిరంగ సభలో తీన్మార్ మల్లన్న బీసీకి సంబంధించినటువంటి వాదానికి లేవనెత్తుతున్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కవితకు ఎలాంటి సంబంధం లేదు, స్పష్టమైన నినాదంతో బీసీలు ఏకమవుతున్నారనే వాక్యాలు చేయడం జరిగింది. దీంతో పాటు అక్కడ జరిగినటువంటి వాక్యాలలో జాగృతి సంబంధించినటువంటి కవిత సంబంధించినటువంటి జాగృతి టీము ఒక్కసారిగాను తీన్మార్ మల్లన్న, చింతపండు నవీన్ కుమార్ అయితే తన ఎమ్మెల్సీ అయినటువంటి అతని కార్యాలయంపై కూడా జాగృతి నేతలు దాడి చేశారు. దాడి చేసి తన హత్య ప్రయత్నం చేస్తున్నట్లు కూడా తీన్మార్ మల్లన్న పోలీసు ఫిర్యాదులు కూడా పేర్కొన్నారు. వారిపై కేసు కూడా నమోదం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే జాగృతి నేత మల్లన్నపై కేసు వంటి విషయాలని పదే పదే ప్రస్తావిస్తూ ప్రతిసారి బీసీ సంబంధించినటువంటి వివాదంలోని కవిత ఎందుకు జోక్యం చేసుకుంటుందని తీన్మార్ మల్లన్న వాక్యాలపై పూర్తి స్థాయిలోని స్పందించినటువంటి జాగృతి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అక్కడ ఉన్న కార్యకర్తలు పెద్ద ఎత్తున తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద దాడి చేశారు. తన హత్య ప్రయత్నం చేశారనేది
తీన్మార్ మల్లన్న ప్రధానంగా పేర్కొన్న విషయం. ఇది ఏదేమైనప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోని ఒక బీసీ వాదంతో నడుస్తున్నటువంటి అనేక ఉద్యమాలని పక్కదారి పట్టించడానికే బీఆర్ఎస్ పార్టీ కవిత చేస్తుందనేది తీన్మార్ మల్లన్న వాక్యాలు. అదే విషయంపై మాట్లాడడానికి వచ్చామంటూ జాగృతి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఆ ఫిర్యాదులోని పేర్కొన్నారు. ఆ ఫిర్యాదులో పేర్కొన్నటువంటి తీన్మార్ మల్లన్నపై కూడా మరో కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోని వివిధ కోణాల నుంచి పరిశీలించినట్లయితే అయితే శ్రీనివాస్, అటు జాగృతి కార్యకర్తల వెర్షన్ ఏంటి, అసలు అక్కడికి ఎందుకు వెళ్లారనే దానికి వాళ్ళు ఏ సమాధానం చెప్తున్నారు? జాగృతి కళాకారులు ఒకటే చెప్తున్నారు, కవిత తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, బీసీకి సంబంధించినటువంటి జనాభా దమాష ప్రకారం వాటా కావాలని అడిగింది తప్పితే ఎవరినో విమర్శించలేదు, ఏమీ చేయలేదు అనేదే జాగృతికి సంబంధించినటువంటి వారి యొక్క వాదన. అయితే తీన్మార్ మల్లన్న చెప్తున్న విషయాలను చూసినట్లయితే బీసీకి సంబంధించినటువంటి అనేక నేతలు ఉన్నారు, అనేక మంది చేస్తున్నారు, వాళ్ళకు వాదన చేస్తున్నప్పుడు కవిత 9 సంవత్సరాల అధికార పార్టీలో ఉండి బీసీలకు రిజర్వేషన్ కానీ ఎక్కడ ప్రస్తావించలేదు. ఇప్పుడు వచ్చి తన సొంత ప్రయోజనాల కొరకు మాత్రమే జాగృతి పేరుతో బీసీలని చైతన్యం చేస్తాననేది తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుందనేది మల్లన్న సంబంధించినటువంటి వార్తలు. ఇవన్నిటికి సంబంధించి ఒక విషయం మాట్లాడడానికి మాత్రమే మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కాదు, జాగృతి కార్యకర్తలుగా మేము మల్లన్న ఆఫీస్కి వచ్చాం తప్పితే అదే క్రమంలో మాపై దాడి చేసింది మల్లన్న గాని మేము అసలు మాట్లాడడానికి వచ్చినప్పుడు ఈ దాడి జరిగిందనేది జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా చెప్తారు. అయితే తీన్మార్ మల్లన్నపై చేసిన దాడికి సంబంధించి కావచ్చు, ఆఫీస్ లో ఫర్నిచర్ ధ్వంసానికి సంబంధించి ఏం చెప్తున్నారు ఈ జాగృతి కార్యకర్తలు? తీన్మార్ మల్లన్నకు సంబంధించిన ఆఫీస్ లో దాడి మేము చేయలేదు, కేవలము మాట్లాడడానికి వచ్చినప్పుడు మాత్రమే తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఆ దుండగులు మాకు కత్తులతో అక్కడ ఉన్నటువంటి మారణాయుధాలతో మాపై దాడి చేశారు తప్పితే మేము ఎవరి మీద దాడి చేయలేదు, ఆ ఫర్నిచర్ ధ్వంసం కావడానికి కానీ మాకు ఎలాంటి సంబంధం లేదనేది జాగృతి కళాకారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఓకే, తీన్మార్ మల్లన్న ఫిర్యాదులో ఎలాంటి విషయాలు ప్రస్తావించడం జరిగింది? తీన్మార్ మల్లన్న పదే చెప్తూ వచ్చాడు. తీన్మార్ మల్లన్న సభలో ప్రస్తావించినటువంటి మాటలు కానీ దాన్ని వక్రీకరించుకొని తనపై దాడి చేయడానికి వచ్చారు. నేను బీసీకి సంబంధించినటువంటి నాయకులు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్నారు, వాళ్ళు ఉద్యమాలు చేస్తుంటే ఈమె తన యొక్క పేరుని మీడియాలో ప్రచారం చేసుకోవడం కొరకు వచ్చి పబ్బం గడుపుకుంటున్నారని ప్రస్తావించిన తప్పితే ఆమెపై నేను ఎలాంటి మాట్లాడలేదు. అలాంటితో పాటు అనేక మంది రాష్ట్ర దేశ నాయకులను కూడా నేను ప్రస్తావించాను. వాళ్ళకు లేని జాగృతి కళాకారులు నాపై దాడి ఎందుకు చేస్తున్నారు, ఈమెకున్నటువంటి నాపై ఉన్నటువంటి కక్కు సాధించు చర్యలు తప్పితే అలాంటిది లేదనేది కూడా తీన్మార్ మల్లన్న చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరైనా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఏమైనా స్పందించారా? ఇప్పటి వరకు బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు కానీ సంబంధించినటువంటి ఎవరైతే ఇన్ఛార్జీలు ఉంటారో ఆ జిల్లాకు సంబంధించిన బాధ్యులు కూడా ఎవరు స్పందించలేదు. కేవలం జాగృతికి సంబంధించినటువంటి నాయకులు మాత్రమే పరస్పర మాటలతో పాటు అక్కడ ఉన్నటువంటి వాటికి కూడా క్లారిటీ ఇచ్చడానికి ప్రయత్నించారు. కాకపోతే వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆఫీస్ మీద దాడి చేయడం తోటి ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి. దాని పోలీసులు కూడా అక్కడ పరిస్థితిని సందిగ్ధం చేసి వెళ్ళగొట్టినటువంటి పరిస్థితి. ఇరు వర్గాల మధ్య కేసులు కూడా నమోదు చేశారు. అయితే ఈ ఘటనలో ఒకరికి గాయాలైనట్టుగా తెలుస్తుంది కదా, మరి వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే ఆఫీస్ కు సంబంధించిన ముట్టడికి చేస్తున్న క్రమంలోనే జాగృతి కార్యకర్తకు అక్కడ చిన్న గాయాలు స్వల్పంగా గాయాలైనట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. అక్కడ వీరు కార్యకర్తలు నెట్టుకుని మాత్రమే జరిగింది. ఇక్కడ మల్లన్న సంబంధించిన బృందం కానీ మల్లన్న సంబంధించిన ఆఫీస్ వాళ్ళు ఎవరు దాడి చేయలేదు అనేది పోలీసులు కూడా నిర్ధారించారు. ఏదేమైనప్పటికీ ఒక ఆఫీసు మీద దాడికి రావడం సరైన విధానం కాదు. తనకు సంబంధించినటువంటి ఏదైనా సమావేశాలలో కూడా ఏదైనా తనపై కూడా ప్రస్తావించుకోవచ్చు, కానీ తాను ముక్కుముడిగా దాడి చేసి నాపై హత్యా ప్రయత్నం చేయడం సరైన విధానం కాదనేది ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చెప్పినటువంటి స్పష్టమైన విషయం. అంటే ఎవరైతే గన్మెన్ ఉన్నారో తీన్మార్ మల్లన్నకి సంబంధించిన వ్యక్తి అక్కడ ఫైర్ చేశారు, ఆ ఫైర్ చేయడం వల్ల ఎవరికైనా గాయాలయ్యాయా? అంటే మన విజువల్స్ చూస్తుంటే అక్కడ బ్లడ్ పడినట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రధానంగా చూసుకున్నట్లయితే తీన్మార్ మల్లన్న మీకే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వింగ్ తక్కువ ఉంది, పెద్ద ఎత్తున పబ్లిక్ రావడం తోటి తన ఆత్మరక్షణ కొరకే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చెల్లాచెదరం చేయడం కొరకు ఫైర్ చేసాం తప్పితే ఎవరి మీద తన బుల్లెట్ గాయాలు కానీ తమ వ్యక్తిగతంగా కానీ ఎవరిని చేయడానికి చేయలేదు. తన రక్షించడం కొరకు ఎమ్మెల్సీ గన్మన్ గా ఉన్నాడు కాబట్టి తన రక్షించడం కొరకు మాత్రమే పక్కకు పైకి కాల్పులు జరిపి వాళ్ళని చెల్లాచెదరు చేయడానికి ప్రయత్నించినటువంటి పరిస్థితి అనేది అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి వారు కూడా చెప్తున్నారు. కానీ ఫైర్ చేసినప్పుడు మాత్రం ఎవరికి గాయాలు కాలేదు, తన బుల్లెట్స్ కానీ సంబంధించినటువంటిది ఎక్కడ తాకలేదు అనేది పోలీసులు నిర్ధారించినారు. రైట్.
థ్యాంక్ యూ శ్రీనివాస్.